హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, బాబాగారి ఆశీస్సులు ఎప్పుడూ మీ పైన ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడు కూడా ఆనందంగా, సంతోషంగా కూడా వారి జీవితాల్లో గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఎప్పటిలాగే ఈరోజు సందేశంలో కూడా బాబాగారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా? తల్లి, నీ మనసులో ఉన్న కోరిక నేను నెరవేర్చబోతున్నానమ్మా. వెంటనే ఈ ద్రాక్ష ప్రాణులను తాకి నీ బాబా చెప్పేది విను తల్లి అని బాబాగారు అంటున్నారండి. అయితే మీ మనసులో ఎలాంటి కోరికలు ఉన్నాయో, బాబాగారికి ఏ కోరిక నెరవేర్చమని ప్రతిరోజు మీరు ప్రార్థిస్తున్నారో ఆ కోరికను మీ మనసులో తలుచుకొని ఒక్కసారి మీకు కనిపిస్తున్నటువంటి ఈ ద్రాక్షను పండ్లను తాకండి ఫ్రెండ్స్. బాబాగారు మీకు ఎటువంటి తీయని వార్తను చెప్పబోతున్నారు, ఎటువంటి శుభవార్తను మీతోటి తీసుకొచ్చారు, సాక్షాత్తు ఆ తండ్రి మాటలోనే వినండి. ఒక్కసారి బాబాగారి మాట విన్నాక మీలో ఉన్నటువంటి ఆ నిరాశ, నిస్పృహలు అన్నీ కూడా పటాపంచలైపోతాయండి. ఏదో ఒక మూల, మీ మనసులో ఏదో ఒక మూల ఈ కోరిక తీరుతుందా లేదా అనేటువంటి సందేశం కూడా పటాపంచలైపోతుంది. బాబాగారు ఏది చెప్పినా కూడా తప్పక జరుగుతుందని మనందరికీ తెలుసు. కాకపోతే దానికి కొంత సమయం పడుతుందని కూడా మనకు తెలుసు. అయితే మన మానవ మాత్రమే కాబట్టి మనకు కోపం వస్తుంది, సహనం కోల్పోతుంటారు. బాబాగారు నా కోరిక తీర్చడం లేదు, అందరూ బాగానే ఉన్నారు, నేను ఒక్కరిని బాగలేనని చెప్పి పొరపాటుకుంటూ ఉంటాం కదండి. అది సర్వసాధారణం. మానవ జన్మెత్తి పుట్టాక ప్రతి ఒక్కరికి సర్వసాధారణమైనటువంటి అలవాటు అది. ఆ అలవాటును, ఆ భ్రమలో ఉంచి, ఆ మాయ నుంచి మనం బయటపడేయడానికి బాబాగారు ప్రతిరోజు ఒక సందేశాన్ని తీసుకొచ్చి, నేనున్నాను, మీ ప్రతి సమస్యను మేము వింటున్నాను తల్లి, ఖచ్చితంగా మీరు కోరిన జీవితం తప్పకుండా మీది అవుతుందమ్మా, మీరు నిరాశ పడకండి, నిస్పృహలో ఉండకండి అని ప్రతిరోజు కూడా తమ వాక్కుతో మనల్ని తట్టి లేపుతూ ఉంటారండి. అదే విధానంగా ఈరోజు కూడా బాబాగారు ఈ చక్కటి సందేశం అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఈ సందేశంలో బాబాగారు ఇంకే విధంగా చెప్తున్నారు అంటే, బిడ్డ, నీ జీవితంలో పెద్ద మార్పు రాబోతుందమ్మా. నీకు 2 శుభవార్తలు చెప్పబోతున్నాను. ఆశ్చర్యంగా ఉందా? ఆశ్చర్యపడకు, శ్రద్ధగా విను తల్లి. చూడమ్మా, నన్ను నమ్మి ఈ ద్రాక్ష పండ్లను తాకావు కదా తల్లి నువ్వు. ఇక కొద్ది రోజులు మాత్రమే ఎదురు చూడు తల్లి, నీకైన రోజులన్నీ వచ్చేసాయి. ఏంటి బాబా, ప్రతిరోజు కూడా నువ్వు ఇలానే చెప్తున్నారు, నన్ను బుజ్జగిస్తూ ఉన్నారు. ఇక నా వల్ల కావటం లేదయ్యా, మీరు నా కోరికను తప్పకుండా తీర్చాల్సిందే అని అడుగుతూ ఉన్నారు కదా తండ్రి. నేను ఇప్పుడు అనుభవిస్తున్న ఈ బాధలు, సమస్యలతో ఉన్న ఈ కళ నాకెప్పుడు గుర్తుకు రాకూడదు. ఇవన్నీ కూడా మర్చిపోవాలయ్యా. గెలుపు నాకు ఇవ్వమని ఆశగా అడుగుతున్నావు కదా బిడ్డ నువ్వు. సరే అమ్మా, నువ్వు అడిగిన దానిలో కూడా న్యాయం ఉందిలే. నువ్వు ఎంత చనువుగా నా దగ్గర కాకపోతే ఇంకెవరిని అడుగుతావు చెప్పు. ఇన్ని రోజులు నమ్మకంతో ఎదురు చూసిన నీకు ఇకపై నిరాశ కలగదు బిడ్డ, ఇది నిజం. ఇక నీకు విజయ మార్గం ఏర్పడిందమ్మా. ఇకపై అన్నీ నీకు విజయాలే, నన్ను నమ్ము తల్లి. ఖచ్చితంగా నీ జీవితంలో ఈసారి ఒక మంచి మార్పు తెస్తాను. నువ్వు పోగొట్టుకున్న దానికోసం ఎంతో బాధపడుతూ నీ సమస్యలన్నింటినీ కూడా జయించాలనే పట్టుదలతో సాయం కోరి నా దగ్గరికి వచ్చావు కదా తల్లి. తప్పకుండా నేను నీకు రక్షణగా ఉంటానమ్మా. నీ చెయ్యి వదలకుండా గట్టిగా పట్టుకుంటాను తల్లి. నువ్వు కోరినవన్నీ కూడా నేను చేసి పెడతాను. నీ సాయి తండ్రిని మాట తప్పరని నీకు కూడా తెలుసు కదా బిడ్డ. అయితే ధైర్యంగా ఉండు. నా నామాన్ని నువ్వు ఎన్నిసార్లు పఠిస్తావో అది నీ ఇష్టం. అలానే నీ ప్రార్థనలు నా దగ్గర ఎన్నిసార్లు పెడతావో అది కూడా నీ ఇష్టమే. నువ్వు అడిగినవన్నీ కూడా నేను వింటున్నానమ్మా. నువ్వు అడిగిన మాటలన్నిటికీ కూడా ఖచ్చితంగా ఫలితం నువ్వు తీసుకుంటావు. నువ్వు కోరింది నీ వద్దకు నేను చేరుస్తాను. ఇప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావో కూడా నేను చెబుతాను విను. బాబా
నాకు వచ్చే సంతోషకరమైన రోజులన్నీ కూడా మేఘాల్లాగా వెళ్ళిపోతున్నాయి. కానీ దుఃఖంలో ఉన్న రోజులు మాత్రం భూమిలాగా స్థిరంగా నాతోనే ఉండిపోతున్నాయి. ఏంటి బాబా నా జీవితం ఇలా ఉంది? దుఃఖం, బాధ మనసులో ఉండటం వల్ల రాత్రుల అస్సలు నిద్ర పట్టడం లేదు. చాలా ఇబ్బందిగా ఉంది తండ్రి. ఆనందం అనేది ఒక కలలాగానే మిగిలిపోతుందయ్యా నాకు. మంచి కోసం ఎదురు చూస్తే చెడు నాకు దగ్గర అవుతుంది. నేను నమ్మిన వాళ్ళు మంచిగా లేరు బాబా. వాళ్ళని నమ్మడమే నేను చేసిన తప్ప. ఆనంద బాష్పాలను నేను అడిగితే నాకు కన్నీరుని ఇస్తూ ఉన్నావు. ఏంటి తండ్రి ఇది అని కన్నీటి కళ్ళతో నన్ను అడుగుతూ ఉన్నావుగా తల్లి. ఎలా నువ్వు నీ మనసులో అసలు ప్రశాంతత లేకుండా ఉన్నావు. బాధతో కన్నీటిని కారుస్తూ ఉన్నావు. దుఃఖాన్ని నీవు గొంతులో దిగమింగుకొని ఉన్నావు. నీ మనసు అంతా కూడా దుఃఖంతో నిండిపోయింది. ఇదే కదమ్మా నీకు? ఇదే కదా ఇప్పుడు నువ్వున్న పరిస్థితి. ఈ పరిస్థితిని మార్చమనే కదా నువ్వు నన్ను వేడుకుంటూ ఉన్నావు. సరే బిడ్డ, ఈ పరిస్థితిని ఖచ్చితంగా నేను మారుస్తాను. ఈ దుఃఖ పరిస్థితి నీకు శాశ్వతం కాదు తల్లి. నీ జీవితంలో జరిగిన కొన్ని సంఘటన వల్ల బాధపడుతూ ఉన్నావు కదా. నా భవిష్యత్ అంతా కూడా ఇలాగే ఉంటుందేమో. నా జీవితంలో అసలు ఆనందమే రాదేమో. నా కోరికలు తీరవేమో అని చాలా ఆందోళన చెందుతూ ఉన్నావు. అవునా తల్లి? నీకులు పడకమ్మా. నీ కష్టకాలం అంతా కూడా ఈ రోజుతో సమాప్తమవుతుంది. ఇక రేపటి నుంచి నీకు సంతోషకాలం ఆరంభమవుతుంది. నీ నమ్మకాన్ని ఆసరాగా తీసుకొని నీకు ద్రోహం చేసిన వారు వాళ్ళ తప్పు తెలుసుకుంటారు. ఈ రోజు నుంచి ఉత్సాహంగా ఉండు తల్లి. నీకు నీ సాయి తండ్రి ఉన్నారమ్మా. నాకు సహాయం చేస్తారు అని నమ్మకంతో ఉండు. అప్పుడే కదా నువ్వు ధైర్యంగా నిలబడగలుగుతావు. నీ దుఃఖాన్ని నా పాదాల చెంత విడిచిపెట్టు. అది నీకు అవసరం లేదు బిడ్డ. ఇక నీ జీవితం మొత్తం ఆనందంగా గడిపేసేయి. ఈ గురువారం నీ జీవితంలో ఒక గొప్ప మార్పు వస్తుంది. ఆ మార్పు నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందమ్మా. నాపై నమ్మకం ఉంచి నీ మనసులో ఉన్న బాధ, దిగులు, భయం ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి నీ జీవితాన్ని ఆనందంగా గడుపు. నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది తల్లి. నేను నీకు ఎప్పుడు తోడుగా ఉంటాను. గుర్తుపెట్టుకోమ్మా. కష్టాలన్నిటివి కారణం లేకుండా రావు బిడ్డ. ఆ కష్టాన్ని, బాధలని తట్టుకొని దాని నుంచి ఎలా బయటపడతావో దాని మీదే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. నా మీద మీకున్న భక్తి నిజమైనదని నాకు తెలుసమ్మా. ఇక ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా ధైర్యంగా ఉండు. నీ భక్తి ఎలా నిజమైనదని నాకు తెలుసో, నేను ఏదైనా నా బిడ్డల కోసం చేస్తారని మీరు కూడా అలాగే తెలుసుకోవాలి. అప్పటి నుంచి నీకు ధైర్యం వస్తుంది. ఎవరు ఎన్ని మాటలన్నా నా బాబా నాకు తోడున్నారన్నటువంటి మొండి ధైర్యం నీకు కలుగుతుంది. ధైర్యం ఉంటేనే దేనినైనా సాధించగలవు. గుర్తుపెట్టుకో. నీకు తోడుగా నీ బాబా ఎప్పుడు ఉంటాడు బిడ్డ. ఇక సంతోషంగా ఉండు. నువ్వు కోరిన ప్రతిదీ నీకు చేరుస్తానమ్మా. ఇక దేని గురించి ఆలోచించకుండా సంతోషంగా నీ జీవితాన్ని గడుపు. గురువారం రోజు తప్పకుండా ఒక శుభవార్త నువ్వు వింటావు తల్లి. ఆ శుభవార్త నీ జీవితాన్ని మార్చేయగలదు బిడ్డ. ఇక సంతోషంగా ఉండు. అన్నిటికీ నేనున్నాను కదా. దేని గురించి కూడా దిగులు పడకుండా సంతోషంగా నీ జీవితాన్ని నీ కుటుంబంతో పాటు గడిపేసేయి. ఇక అన్నీ కూడా నేను చూసుకుంటాను తల్లి అని బాబాగారు అంటున్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకి ఈ విధంగా చెప్తున్నారు. అమ్మా, మీరు ఎన్ని రోజుల నుంచి నా దగ్గర ప్రార్థన పెడుతున్నారు. నేను కూడా ప్రతిరోజు మీకు ఒక సందేశాన్ని పంపుతున్నాను. కానీ మీకు విసుగు చెంది కదా, బాబా
నువ్వు రోజు కూడా ఇలాంటి మాటలు చెప్పి నన్ను బుజ్జగించేస్తున్నావు, నన్ను ఆ రోజు గడిచిపోయేలా చేస్తున్నావు. కానీ అలా ఎప్పుడు తీరుతాయి? నా కష్టాలు ఎప్పుడు తీరుతాయి? అసలు తీరుతాయా లేదా అన్న సమస్యలకు ఎంతమందిదే లేదా? నాకు వచ్చేటువంటి ఈ సంతోషం అంతా మబ్బుల్లాగా మెగల్లాగా వెళ్ళిపోతుంటే కష్టాలు మాత్రం భూమిలాగా స్థిరంగా ఉండిపోతూ ఉన్నాయి. బాబా అసలు పట్టించుకుంటున్నావా నన్ను? ఏంటి తండ్రి నా జీవితం అని మన బాబా గారిని అడుగుతూ ఉంటాం. అది ఎలాగంటే ఆయన మీదున్న కోపంతోనో ద్వేషంతోనో కాదండి. కొంతమంది బిడ్డలకు బాబా గారంటే ఉండేటువంటి ఆ అక్కడితో అడుగుతాం. బాబాగారి నావాడు, నా తండ్రి, నా గురువు లాంటి వాడు, నా ప్రతి కోరిక ఆయన తీర్చాలి. ఆయన ఎందుకంటే ఆ బాధ్యత ఆయనదే, ఈ బిడ్డ బాధ్యత ఆయనదే. నేను ఎప్పటి నుంచి అయితే నా బాబా గారిని కోలుస్తూ ఉన్నాను, సర్వం ఆయనకు చెబుతున్నాను. నా కోరికలన్నీ కూడా, నా సమస్యలన్నీ కూడా ఒక తండ్రి స్థానంలో ఆయనని పెట్టుకొని నేను పూజించుకుంటూ ఉంటే నా కోరికలు ఎందుకు తీర్చరు? అసలు తీరుస్తారా లేదనేటువంటి ఒక ఇష్టంతో అక్కరితో అడుగుతామండి. పరాయి వారి దగ్గర అంత అక్కరితో అడగలేం. ఏదైనా మనకి కావాలి అంటే కొంచెం మొహమాటంగా అడుగుతూ ఉంటాం. కానీ బాబా గారి విషయంలో తమ బిడ్డలు చాలామంది ఇదే విధంగా అయితే ధోరణి కలిగి ఉంటారండి. అది ఆ విషయం బాబా గారికి కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. అందుకే ఈ సందేశంలో బాబా గారు అంటున్నారు, ఇంత చనువుగా ఇంకెవరిని అడుగుతావు తల్లి? మీకు ఆ హక్కు ఉంది. ఈ బాబాను ప్రశ్నించే హక్కు నీకు ఉంది. బాబా, నేను పూజించుకుంటున్నాను, మరి నా పరిస్థితి ఏంటి? నా జీవితం ఎప్పుడు మారుస్తున్నావు అన్నటువంటి అలా ప్రశ్నించే హక్కు నీకుందమ్మా. కానీ తల్లి, నువ్వు బాధపడుతూ భయపడుతూ అక్కడే కూర్చొని ఉంటే నీ జీవితాన్ని నువ్వు ఎలా గెలవగలవు? నీ భక్తి పైన, నీ ప్రేమ పైన నాకు పూర్తి విశ్వాసం ఉందమ్మా. అలాగే నాపై నీకు విశ్వాసం ఉందా తల్లి? నా బాబా నాకు అన్నీ ఇచ్చేస్తారు, కొంచెం మానస్యమైన సరే ప్రతిదీ కూడా నాకు చక్కబెడతారన్నటువంటి నమ్మకం నీకు ఉందా? నేను ఎంతగానో నమ్ముతున్నానే, అందులో కొంత శాతమైన నువ్వు నమ్ముతున్నావా బిడ్డ? అలా నమ్మితేనే ఎప్పుడు కూడా ఇలాంటి ప్రశ్నలు అడగవు. ఆ ప్రశ్నలకు నువ్వే సమాధానం చెప్పుకుంటావు తల్లి. ఒకవేళ నీ మనసులో ఒక ప్రశ్న మొదలైతే, ఒక ప్రశ్న ఆవిర్భవించితే దానికి సమాధానం నువ్వే చెప్తావు. బాబా ఖచ్చితంగా నా కోరిక తీరుస్తాడు. నా ప్రతి సమస్యకు ఆ తండ్రి దగ్గరుండి పరిష్కారాన్ని చెబుతాను. ఈ మార్గం పోతే పోని, ఇంకా నాకు విజయం రాలేదు వదిలే, మరొక మార్గాన్ని బాబాగారు నాకు చెబుతారని నీ మనసుకి నువ్వే సర్ది చెప్పుకుంటావు బిడ్డ. మరి ఆ నమ్మకం మీ బాబా పైన ఉంది తల్లి అని బాబాగారు తిరిగి తన బిడ్డల్ని ప్రశ్నిస్తూ ఉన్నారండి. నిజమే కదండి. బాబాగారు తమ బిడ్డలు ఎంతోమంది నమ్ముతున్నారు. ఎంతోమంది ఎన్నో క్వశ్చన్లను బాబాగారిని ఇస్తుంటారు. లాలించో, బుజ్జగించో, పాలించో తన కోరికలను అయితే నెరవేరుస్తున్నారు. చివరికి కొంచెం ఆలస్యమైనా సరే తప్పకుండా వారు అడిగిన ప్రతిదీ బాబాగారు నెరవేరుస్తారండి. అందులో ఎలాంటి సందేహం లేదు. మరి అంత బుజ్జగించే, అంత దగ్గరగా తీసుకున్నటువంటి బాబాగారి పైన మనం కొంచెమైన నమ్మకం ఉందా? నమ్మడం అంటే ఎలా మొదలు తెలుసా? బాబాగారు ఇస్తాను అంటే ఇక దాని గురించి వదిలేయాలి. తప్పకుండా ఇస్తారు. ఇక ఎప్పటికన్నా ఇవ్వండి, నా ప్రయత్నం మీదనే చేస్తాను అన్నటువంటి ఒక గట్టి నమ్మకం ఉండాలి. అలాంటి నమ్మకాన్ని మనం ఎప్పుడైతే బాబాగారి పైన ఏర్పరచుకుంటామో, ఆ తండ్రి ఎప్పుడు కూడా నాతోనే ఉంటారని దృఢంగా విశ్వసిస్తాము. ఆ పాతి ప్రేమకు బాబాగారు బానిసైపోతారు. ఇక మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళనండి. పొరపాటున ఏదైనా కష్టం వస్తే మీరు దాన్ని మర్చిపోయి నిద్రపోతారేమో, కానీ బాబాగారు మీకు ఆ కష్టం తీరేంత వరకు కూడా కంటి మీద కునుకు లేకుండా మీకు కాపలా కాస్తారండి. తన బిడ్డలందరికీ కూడా ఒక రక్షణ లాగా బాబాగారు నిలబడిపోతారు. అదే ఆయన గొప్పతనం. అది మానవ వాతావరణం కాబట్టి మనకు అర్థం కాదండి. ఆ రోజు అర్థమయ్యే రోజు వస్తుంది చూసారా? ఆ రోజు ఎంత బాధపడాల్సి వస్తుందంటే, బాబాగారు నా పైన ఇంత ప్రేమ చూపితే, నాకు ఇంత గొప్ప జీవితాన్ని అతన్ని ఇస్తే నేను ఆ రోజంతా అర్థం చేసుకోలేకపోయాను అనేటువంటి రోజు తప్పకుండా మనకు వస్తుందండి. ప్రతి బాబా బిడ్డ జీవితంలో వస్తుంది. ఈరోజైతే బాబాగారు మనకు చేసిన విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతాయో, మన మనసుకు తెలుస్తుందో, ఆ రోజు మనకు తెలియకుండానే మన కళ్ళు చెమ్మగిలుతాయండి. నా తండ్రి నా కోసం ఇంత చేశారా? ఇది తెలియకుండానే ఎన్నిసార్లు బాబాపై కోప్పడ్డారన్నటువంటి ఆ ఆలోచన మనకు వస్తుంది. బాబాగారి బిడ్డలో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా కాదండి. మన ప్రతి ఒక్కరిని కూడా తెలుసుకుందాం కొద్ది రోజుల తర్వాత.
మన తండ్రి మన కోసం ఏం చేశారు అని. ఆ రోజు ఎంత దూరంలో గడిచిపోయింది. ఖచ్చితంగా అతి దగ్గరలోనే ప్రతి ఒక్క బాబా బిడ్డ ఆ పరమాత్మ లీలలు తెలుసుకుంటారు. మన జీవితంలోని కోసం ఆ తండ్రి ఏం చేశాడో అర్థం చేసుకుంటాడు. మీకు మీరుగానే అర్థం చేసుకుంటారు. ఆ రోజున ప్రతి ఒక్కరు కూడా బాబాగారి సన్నిధికి వెళ్ళి ఆ తండ్రికి ధన్యవాదాలు చెప్పుకుంటారు. ప్రతి బాబా బిడ్డ కష్టాలన్నీ కూడా తీరి వారి సమస్యలన్నీ తొలగిపోయి బాబా గారిని చూసుకునేందుకు, బాబా గారిని దర్శించుకునేందుకు ఆయన సన్నిధికి పరుగున వెళ్ళేటువంటి రోజులు అతి త్వరగా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ ఒక్క బిడ్డ కూడా కాదు, బాబా గారిని నమ్మి పూజించుకునే ప్రతి బిడ్డ జీవితంలో అలాంటి రోజు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు బాబా గారి సందేశం. ఈ సందేశం మీకు గనక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది బాబాగారి భక్తులకి ఈ సందేశాన్ని అయితే షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్, శ్రద్ధ సబూరి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రద్ధ సబూరి. ఓం సాయిరామ్.